ఇక్కడ తేల్చుకోవాల్సిన సందర్భం. హిందువులు బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే బాధేస్తోంది. భయమైతే వేయట్లేదు కానీ బాధేస్తుంది. ఎందుకంటే అనైక్యత అనేది హిందువులని దెబ్బతీస్తున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా మూడవ అతిపెద్ద మతం హిందువులే అవుతారు. ధర్మమా మతమా అన్నది పక్కన పెడితే ప్రపంచంలో మూడవ అతిపెద్దది హిందువులే. బట్ ఐక్యంగా ఉన్నామా మనం? ఒక క్రిస్టియన్కి ఏదన్నా జరిగితే 85 దేశాలు స్పందిస్తున్నాయి. ఒక ముస్లింకి ఏదైనా జరిగితే 58 దేశాలు స్పందిస్తున్నాయి. ఒక హిందూకి ఏదైనా జరిగితే మనలో మనమే వాళ్ళు కాపాడుతున్నారంట, అనవసరంగా ఇక్కడ ఆర్ఎస్ఎస్ తోడు మాట్లాడుతున్నాడు, లేకపోతే అనవసరంగా రెచ్చగొడుతున్నారు అని ఇక్కడ కూర్చుని వీడేదో చూసినట్టు, భవిష్యవాణి చూసినట్టు, లేకపోతే అద్దంలో చూసినట్టు మాట్లాడేవాడు మన మధ్యలో ఉంటున్నాడు, మన హిందువే అయి ఉంటున్నాడు. ఇంతకంటే నీచమేమైనా ఉందా? ఇంకొకటి, నీకు దేవుడు నచ్చడు, దేవుడు గుళ్ళో ఇంట్లో పూజ చేస్తాం, గుడికెళ్ళి పూజ చేస్తాం, కానీ దేవుడి మీద వెటకారాలు, కామెడీలు, దేవుడి మీద ఆటలు, దేవుడిని తిట్టిపోసుకోవడాలు సహజమైపోతుంది. అదే వేరే వాళ్ళ మతాలకు సంబంధించిన దేవుడి గురించి ఒక్క కామెంట్ చేయమనండి, ఏమవుతుంది? మనం అట్లా చేయక్కర్లేదు, కానీ తప్పు అని కూడా మాట్లాడలేకపోతున్నాం. అట్లాగే ఒక హిందూకి ఏదన్నా జరిగితే మనం వెళ్ళి కర్రలు కత్తులు పుచ్చుకొని కొట్టక్కర్లా. ఒక హిందూకి ఇలా జరగడం తప్పు అని మాట్లాడలేకపోతున్నాం. హిందువుల మధ్యన ఐక్యత లోపించడం అన్నటువంటిదే ఈ దేశంలో దేశం మొక్కలు కావడానికైనా కారణమైంది. అదే సందర్భంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి బెంగాల్ లాంటి పరిణామాలకు, పంజాబ్ లాంటి పరిణామాలకు కారణమవుతుంది. సంఘటితంగా ఉన్నటువంటి శక్తిని ఎవరూ ఏం చేయలేరు. అసంఘటితంగా ఉన్నటువంటి వాళ్ళతోనే ఆటలాడతారు. ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం ప్రతి ఒక్కళ్ళు.